అందరికీ నమస్కారం. కూలిపోయిన మెట్రో పిల్లర్ పరిస్థితి దారుణం, పలువురికి గాయాలు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ముంబైలోని ములుండ్లో ఘోర ప్రమాదం జరిగింది. మెట్రో రైలుకు సంబంధించిన పిల్లర్ కూలిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం జరిగింది. అది కూడా రద్దీగా ఉన్న సమయంలో కూలిపోవడంతో అనేక మంది గాయపడ్డారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సబ్వే స్లాబ్ కూలిపోవడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. శనివారం నాడు మధ్యాహ్నం 12:20 ములుండ్లోని పశ్చిమలోని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సమీపంలో మెట్రో పిల్లర్ కూలిపోయిందని బీఎంసీ తెలిపింది. నిర్మాణ సమయంలో సిమెంట్ మెట్రో పిల్లర్ భాగం విరిగి రిక్షాపై పడిందని, ప్రమాదం జరిగిన వెంటనే ముంబై అగ్నిమాపక దళం, పోలీసులు, మెట్రో సిబ్బంది, అలాగే వార్డు సిబ్బంది, 108 అంబులెన్స్ సర్వీసు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని వెల్లడించింది. మెట్రో పిల్లర్తో పాటుగా భారీ స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనతో స్థానికులు ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. మెట్రో పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో పిల్లర్ స్లాబ్ ముక్కలు నేరుగా రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న పలు వాహనాలు ఈ శిథిలాల కింద చిక్కుకొని పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం నలుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారికి చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందజేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, స్థానిక అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గ్యాస్ కట్టర్లు, భారీ క్రేన్ల సహాయంతో పిల్లర్ భాగాలను తొలగిస్తున్నారు. భారీ ప్రమాదం కారణంగా ములుండ్ వెస్ట్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ను మళ్లించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిర్మాణంలో నాణ్యత లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు.